పూర్వం మేము చదువుకునే రోజులకి, ఇప్పుడు చదువుకున్న పిల్లలకి చాలా తేడా ఉందండి. అప్పట్లో మమ్మల్ని ఎవడన్నా అడగటం "ఏరా అయిపోయిందా?" అని అడిగేవాడు. అయిపోయిందంటే 10థ్ క్లాస్ పాస్ అయిపోయావా అని అడిగేవాడు. పాస్ ఆ అవ్వడం పెద్ద పాస్ విషయం. అవ్వడం గొప్ప మాకు. మమ్మల్ని ఎవడు ఫస్ట్ క్లాస్ వస్తావా? సెకండ్ క్లాస్‌తో చూసుకున్నావా అని అడిగేవాడు కాదు. అప్పట్లో 10థ్ క్లాస్ రిజల్ట్స్ న్యూస్ పేపర్‌లో చూసుకునేవాళ్ళం. న్యూస్ పేపర్‌లో చూసుకుంటే మొత్తం ఇంత పేపర్ నిండా థర్డ్ క్లాస్ ఉండేయి. ఇంత సెకండ్ క్లాస్ ఉండేయి. ఇంత ఫస్ట్ క్లాస్ ఉండేయి. బట్ ఈ రోజున చూసుకుంటే న్యూస్ పేపర్ లేకపోవచ్చు గానీ, ఫస్ట్ క్లాస్‌లు ఇన్నుంటున్నాయి. సెకండ్ క్లాస్‌లు ఇన్నున్నాయి. తప్పినోళ్ళు తక్కువున్నారు. అంటే పిల్లల యొక్క నాలెడ్జ్, ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ కూడా పెరిగిపోతున్నాయి. అండ్ మోర్ ఎవర్ వీళ్ళకి అన్నెసెసరీ నాలెడ్జ్ కూడా ఎక్కువైపోయింది. అప్పుడు మేము 10థ్ క్లాస్ చదువుతున్నామంటే 10థ్ క్లాస్ తప్పితే వేరే తెలవదు వేరే ప్రపంచం ప్రపంచంలో ఉండదు మాకు. కదా! ఉండదు. అదే. కానీ ఇప్పుడు 10థ్ క్లాస్ చదువుతున్నోడికి ప్రపంచం మొత్తం తెలుసు. లేటెస్ట్‌గా ఎక్కడ ఏ మ్యాచ్ జరుగుతుందో ట్రంప్ మొదలుకొని అరగంట క్రితం ఏం మాట్లాడాడో అది ఈడికి కూడా తెలుసు. తెలిసిపోతది. అవును. ఓకే. అనవసర విషయాల పట్ల ఆకర్షితులవుతున్నారు. దాన్నించి తప్పిస్తూ వాళ్ళని ఒక మార్గం వైపు ప్రయాణం చేయించడం అనే ఒక ప్రయత్నం అండి ఇది. సో, అందులో భాగంగానే ఈ మిషన్ 10థ్ క్లాస్.